బంగాళదుంపలతో ఫ్రై చేసుకుని ఉంటారు, కర్రీ కూడా తినే ఉంటారు. కానీ ఘాటుగా పుల్లగా ఉండే పచ్చడి ఎప్పుడైనా ట్రై చేశారా? ఇది చేసుకోవడం చాలా ఈజీ, రుచిలో కూడా ఇది అద్భుతంగా అనిపిస్తుంది. ఈ ఆలూ పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేయండి. ఆలూ పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు: బంగాళదుంపలు 250 గ్రాములు, కారం అర టేబుల్ స్పూన్, మెంతిపొడి పావు స్పూన్, ఆవపొడి పావు స్పూన్, ఉప్పు రుచికి సరిపడా, నూనె అరకప్పు, ఆమ్చూర్ పౌడర్ 1 స్పూన్, నిమ్మకాయ అరచెక్క. బంగాళదుంప పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా బంగాళదుంపలను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో నూనె పోసి వేడి చెయ్యాలి. నూనె కాస్త వేడెక్కిన తర్వాత దాంట్లో బంగాళదుంప ముక్కలను వేసి ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా నూనెలో వేగాక కాస్త ఉప్పు వేసి మూత పెట్టి 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. బంగాళదుంపలు కాస్త మెత్తబడిన తర్వాత దీంట్లో కారం, ఆవపొడి, మెంతిపొడి, ఆమ్చూర్ పొడి వేసి బాగా కలుపుకోవాలి. మసాలాలన్నీ 1 నిమిషం పాటు ఫ్రై అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసి నిమ్మరసం పిండుకున్నారంటే రుచికరమైన ఆలూ పచ్చడి రెడీ అయినట్టే. వేడివేడి అన్నంలో ఈ పచ్చడిని కలుపుకొని తింటే ఘాటుగా పుల్లగా అదిరిపోతుంది. పెరుగన్నానికి కూడా మంచి కాంబినేషన్.